పానీపూరికి చెప్పొచ్చు. ఈ యొక్క పానీపూరిని ఇంట్లోనే ఈజీగా అలా చేసుకోవచ్చు ఏంటో చూపించి అలా వచ్చేసేయండి. ఆ యొక్క సన్న రవ్వ తీసుకొని దాంట్లో బైండింగ్ కోసం కొంచెం గోధుమ పిండి వేసుకుంటున్నాను. ఇక్కడ ఉప్మా రవ్వ ఉంటుంది కదా, ఉప్మా రవ్వలో కొంచెం గోధుమ పిండి వేసుకోవాలి. అదేంటంటే కొంచెం అంటే కొంచెం మనము పిండి వేసేసుకొని మంచిగా రెండుకొని దీంట్లో ఇంకా వేసుకోవాల్సిన ఐటమ్ ఏంటంటే రుచికి తగినంత ఉప్పు, వంట సోడా కొంచెం వేసుకోవాలి, మరి ఎక్కువ ఇంకా కొంచెం మెత్తగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక అర్ధగంట సేపు పక్కన పెట్టేసుకున్నటువంటి పిండి మనము నానబెట్టిన తర్వాత ఒక ½ తర్వాత పిండి చూసినట్లయితే మనకి ఎలా ఉంటుంది అంటే చపాతి పిండి, మనము గోధుమ పిండి ఇదిగోండి ఇలా పిండిని అయితే మంచిగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం. పక్కన ఇలా పీట పైన మనము ఒక దాని పక్కన ఒకటి, ఒక దాని పక్కన ఒకటి వేసుకుంటూ వచ్చామనుకోండి, మిక్సీ పట్టేసి ఆ మిక్సీ పట్టిన పేస్ట్ ని వాటర్ లో కలిపేసుకొని ఒకవేళ మనకి సాల్ట్ తక్కువగా ఉంది